అధిష్టానం నుంచి వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేశానని కోవూరు జనసేన ఇన్ఛార్జి చెప్పిడి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని అన్నారు. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. అనంతరం గూడూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మోహన్ మాట్లాడారు. నేను 2019లో జనసేన పార్టీ ఓటమి ఇదయ్యాక పార్టీలో చేరడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధిష్టానం నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ 2014 నుంచి గతంలో ఉన్న జన సైనికులందరూ ఎవరిని కూడా వెనక లేకుండా మనందరం కలిసి పనిచేస్తేనే పార్టీకి బలం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్న దిశలో ఈరోజు గెలిచాక వచ్చిన కొంతమంది నాయకుల్ని, జన సైనికుల్ని వెనక పెట్టుకున్న వేములపాటి అజయ్ కుమార్ గారు టిట్కో చైర్మన్, ఆయనకి గతంలో జిల్లా పర్యవేక్షకులుగా కొంత అవకాశం ఇచ్చారు. జిల్లాను కొంచెం గమనించి అందరినీ సమన్వయం చేసుకొని ఒక దాటికి తీసుకురమ్మని చెప్పి మా అధిష్టానం నెల్లూరు జిల్లాకి పంపించడం జరిగింది. అప్పుడు ఆ రోజు అందరం కలిసి కూడా పయనించడానికి మేము వెళ్ళి మాట్లాడితే ఎక్కడా కూడా కలుపుకోలు లేకుండా వ్యతిరేక వర్గాల్ని ప్రోత్సహిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడో ఒక దగ్గర కాంట్రవర్సీస్ తెస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. కనీసం జన సైనికులకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తించండి అని చెప్పి మేము ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అతను చెవినెక్కించుకోకుండా అతని ద్వారాలోనే పోతున్నారు. గతంలో ఇన్ఛార్జీలు అందరం కూడా కలిసి అతను చేసే దాష్టికాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడి ఇది నిజమా అబద్ధమా అని ఒక కమిటీ వేసి ఇది నిజం అని తెలుసుకొని అజయ్ గారు కొన్ని రోజులు మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించి కార్యక్రమాలకి దూరంగా ఉండండి, మీ వంతు మీ కార్యక్రమాలు పార్టీకి ఉంటుంది అని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి మీరు దూరంగా ఉండండి అని చెప్పి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు సభ్యత్వాలకు సంబంధించింది మొత్తం కూడా ఒక జరుగుతుంది. ఈ కమిటీని బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా అధిష్టానం ఆయన మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నెల్లూరు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడ 2 వర్గ పోర్లు జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, మన పార్టీకి ఇది మంచిది కాదు, మన పార్టీ మనం కలిసి పనిచేయాలి, ప్రజల కోసం ఉన్న పార్టీ ఇది, మనలో మనమే ఇబ్బందులు పడితే ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అని చెప్పి అంత పెద్ద వ్యక్తి, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కళ్యాణ్ బాబు గారి మాటని గౌరవించి ఇంత దూరం వచ్చి కలిసి పనిచేయండి అని చెప్పి మీరు మీ ద్వారంలో చేయండి, మాకు ఇన్ఛార్జి లిస్ట్ ఇది ఇచ్చారు స్టేట్ ఆఫీస్ నుంచి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా వచ్చిన ఇన్ఛార్జి లిస్ట్ ఇది అని చెప్పి వాళ్ళ ద్వారంలో వాళ్ళని పని చేయమని చెప్పి కలిపిపోవడం జరిగింది. అయినా కూడా అతని ద్వారాన ఎక్కడా కూడా మారకుండా అదే ధోరణలో ముందుకెళ్తూ మొన్న మా కోవూరు గ్రామానికి వచ్చారు, నియోజకవర్గంలో ఒక గ్రామానికి వచ్చారు, కనీసం మండలాధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఛార్జికి ఇన్ఫర్మేషన్ లేదు, అట్లీస్ట్ అసలు కార్యక్రమం జరిగిందా లేదా అనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలీలను తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళే అని చెప్పి ఊరికే ఒక కార్యక్రమం చేసుకొని వచ్చి మరొక వర్గాన్ని ప్రోత్సహించి అక్కడికి వచ్చి జరగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే దృష్టితో కలుపుకోయే పని ఎక్కడా లేకుండా కూడా ఇదే ధోరణిలో జరుగుతూనే ఉంది. కనీసం మన పార్టీ 10 మందికి ఉపయోగపడే పార్టీ, కనీసం మనం
మనం సిస్టంలో ఉన్నాం. ఒక ప్రోటోకాల్, కనీసం ఒక పెద్ద వ్యక్తి ఒకరిని వేసినప్పుడు ఒకరికి మాట కాపన ఒకరి మాటన్నా గౌరవించి మనం ఒక దాటిలో పోవాలన్న ఆలోచన కూడా అది లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జికి ఇన్ఫర్మేషన్ లేదు, పనిచేసి కష్టపడిన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ లేదు, మండలాధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ లేదు. వెళ్లకుండా వెళితే ఇదేంటిది అని ప్రశ్నించిన దానికి పాటు గొడవ పెట్టుకొని ఆ గొడవని వాళ్ళు కావాలని గొడవ పెట్టారని చెప్పి ఈరోజు ఆ గొడవని మళ్ళీ కూడా ఇన్ఛార్జీల మీదకి నెట్టడం చాలా బాధాకరం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇలా ప్రతి దారి డైరెక్ట్గా పోయి చెప్దాము, ఇలా పర్మిషన్స్ లేకుండా వస్తున్నాడు అని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి పోయి చెప్దామని అనుకుంటే ఈ లోపల ఇంత దారుణానికి ఒడికట్టి మాకు తప్పక ఈ విషయాన్ని మా అధిష్టానం దృష్టికి ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళి రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటివి జరగకుండా తోటి జన సైనికులకి కష్టపడి పనిచేసిన నాయకులకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా తెలియజేయడం కోసమే ఈరోజు పత్రికాముఖంగా మీడియా ముఖంగా ఈరోజు మా అధిష్టానాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కనీసం ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇన్నిసార్లు ఒక విషయాన్ని పదే చెప్పించుకోవడం చాలా బాధాకరం. మరొకటి, ఎక్కడా కూడా ఎన్నిసార్లు చెప్పినా గెలిచిన తర్వాత అజయ్ గారి పక్కన ఉన్న వర్గము ఒకరు ఇద్దరు జనసేన వాళ్ళు ఉంటే గెలిచిన తర్వాత 2019 నుంచి వైసీపీ వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాం, మాటలు పడ్డాం, తిట్టించుకున్నాం. ఆ రోజున పంచాయతీ ఎలక్షన్స్ జరిపాం. ఇన్ని జరిపాక కూడా ఇంతమంది నిలబడి గతంలో కష్టపడిన జన సైనికులందరినీ పక్కన పెట్టేసి గెలిచాక వచ్చిన వాళ్ళని 10 మందిని పక్కన వేసుకొని తిరుగుతూ ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని దాడులు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. లేస్తే నేను సిస్టంలో ఉన్నాను, నేను ఎక్కడా కూడా తప్పలేదని మాటకే పరిమితం అవుతుంది, కానీ ఎక్కడా కూడా అతను సిస్టమేటిక్గా లేడు అని చెప్పి ఈ పత్రికాముఖంగా మా అధిష్టానానికి తెలియజేయడం జరుగుతుంది. ఇకనన్నా తోటి జన సైనికులందరికీ కూడా అన్యాయం జరగకుండా దీన్ని ఇక్కడికన్నా ఖండించి జన సైనికులందరికీ కూడా కష్టపడి పనిచేసిన వ్యక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్, గూడూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన పార్టీ. ఈ మీడియా సమావేశం ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణం వేములపాటి అజయ్ కుమార్ గారు. గతంలోనే ఈయన వ్యవహార శైలిపై మేము గతంలో నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని ఇన్ఛార్జీలందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేశాము. పార్టీ అధిష్టానం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారం మీద ఒక కమిటీ కూడా విచారణ చేసి అసలు నిజాలేంటి నిగ్గుదేశాలని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన ఎంత మాత్రం మార్పు అయితే లేదు. గత శనివారం మొన్నే వేములపాటి అజయ్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. కనీసం గూడూరు నియోజకవర్గంలో పీఓసీగా ఉన్న నాకు కానీ కార్యకర్తలు ఎవ్వరికీ కూడా కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఇంటిమేషన్ ఇవ్వకపోగా ప్రెస్ వాళ్ళు కూడా అడిగితే ఏంటంటే వాళ్ళకు తెలియదన్నారు. ఆయన పాటికి ఆయన వచ్చి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరితో పెట్టారంటే ఆయన మీ గతంలో మీరు చెప్పినట్టే ఆయనకంటే ఒక వర్గాన్ని పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహిస్తే ఆయన మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఫస్ట్ నుంచి కష్టపడి జనసేన పార్టీలో కష్టపడుతున్న జన సైనికులు వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరిని పట్టించుకోపోక ఆయన కొత్తగా ఆయన వర్గాన్ని పెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించడం మేము చాలా బాధిస్తుంది. నిజంగా గూడూరు నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. నేను ఒకటే అడగదలుచుకున్నాను, ఎస్సీలు అంటే చిన్న చూప మీకు అజయ్ కుమార్ గారు? నేను మీడియా ముఖంగా అడుగుతాను మిమ్మల్ని, ఎస్సీలు అంటే మీకు చిన్న చూప? గతంలో కూడా మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాగే చేశారు. మీరు ఆడ పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇన్ఛార్జీలు పిఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాదని మీరు ఇది చేయడం ఎంతవరకు సవాబో మీరు ఆలోచించాలి. కలిసి చేయాలని చెప్పి ఒక పక్క అధిష్టానం మాకు చెప్పినప్పటికీ తిరుపతి పార్లమెంటు మా పిఐసి చైర్మన్ నారాయణ మనోహర్ గారు కూడా మాకు మీటింగ్ సమావేశంలో చెప్పారు అందరు కలిసి చేయమని చెప్పి. మేము అలాగే వెళ్తుంటే కనీసం
మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా గూడూరు పట్టణంలో మీరు ప్రెస్ మీట్ నిర్వహించి మీరు ఏ సంకేతం ఇస్తున్నారు? పార్టీ కార్యకర్తలు ఆడ ఉన్న క్యాడర్కి అందరూ అయోమయంలో ఉన్నారు. ఏంటిది, ఏం జరుగుతుంది అని కనీసం ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఇలా చేయడం ఎంతవరకు సవాబని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో కావచ్చు, కోవూరు కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఇలాగే గ్రూప్ రాజకీయాలకి తెరలేపుతున్నారు అజయ్ కుమార్ గారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఒకసారి చూడాలి. ఇది గతంలో ఈ విధంగా జరిగింది, మళ్ళీ ఈ విధంగా జరగకూడదు, పునరావృతం కాకూడదు అని మేము కోరుకుంటున్నాము. కానీ ఆ విధంగా మీరు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.